అక్కడ నువ్వు రాయి నేను శిల్పి ఉన్నాడు, ఎంతో మంది చెక్కి అన్నయ్య నీ గురించి మాట్లాడకపోతే నాకు మనస్ఫూర్తి లేదు కదా. చరణార్జున అన్న సోల్ టచ్ చేస్తాడు అన్న. ఇక కాదు నువ్వు సోల్తో వచ్చావు కానీ దీనికోసం వచ్చావు, మన కోసం వచ్చావు, జనం కోసం కాదు. అసలు మళ్ళీ పిలిస్తే కదనే నువ్వు ఇచ్చినవి కూడా ఏది ఎట్లున్నాయన్నా, అందుకే కొంచెం ఆత్మీయ పలకరించుకున్నాను. ఒక ఆకించుకున్నాము ఇస్తే బాగుంది. చలికాలం కదా ఇదే ఉంటుంది ఇక్కడ మంచి మాట్లాడడానికి. ఒక రూమర్ వచ్చింది క్లారిఫికేషన్ కావాలి మాకు. మీరు ఒక 100 కోట్ల భారీ బడ్జెట్ చిత్రంలో హీరోగా నటించబోతున్నారని చెప్పి ఒక రూమర్ వచ్చింది. ఏంటి దాని మీద మీ స్పందన? మళ్ళీ స్పందన అంటే అసలు ఏ బ్యాంక్ లో కోట్లు అవి? చలికాలం వేసుకున్న కోట్ల బ్యాంక్ లో ఉన్న కోట్ల? బ్యాంక్ లో ఉండే కోట్లే. నేనేనంటా? మీరే అంటారు అంటే దాంట్లో రజనీకాంత్ కూడా మీరే. సోల్ అండ్ సోల్ మొత్తం మీరే. సోలు అంతే కదా, అంతే. సాయిలు అమ్ముకోవాల్సింది. ఇప్పటికే మా ప్రొడ్యూసర్లు అష్ట కష్టాలు పడుతున్నారు. నాకు వేరే ప్రొడ్యూసర్ రెడీ ఉన్నారు 100 కోట్లతోటి. వాళ్ళని పరిచయమా? విన్నాను. అందరు పరిచయం ఉంటారు, నేను చెప్పలేదు. ఇప్పుడు ఇంతకీ ఎవరు కౌంటర్ ఎవరు ఏం కౌంటర్ అట్లే ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు ఏమైనా ప్లాన్ చేసుకుందాం అంటారా? ఏమో ఈ జోక్ ఫీల్ అయినట్టు క్లారిటీ అడుగుతున్నాను నేను. అంతే అలాగా 100 కోట్లవి కరెక్టా కాదా చెప్తా. అది కాలంలో వచ్చిన తర్వాత అది నిజమా కాదా అని ఇంత పెద్ద మనుషులు డైవర్ట్ చేయదలుచుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్.